జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇంతకాలం అనుబంధాన్ని పెంచుకున్న మీరే ఆ బంధాన్ని తెంచేసుకుంటే కొత్తగా కొన్నవాళ్ళు, కేవలం వ్యాపార దృష్టితోనే కొంటున్న వాళ్ళు ఆ ఫ్యాక్టరీని అలాగే రన్ చేస్తారని గ్యారెంటీ ఏముందండి? వాళ్ళు ఆ ఫ్యాక్టరీని ఆపేసి వేరే పర్పస్గా దాన్ని మార్చేసుకుంటే అప్పుడు వర్కర్స్ రోడ్డున పడరా? వాళ్ళ కోసం ఆలోచించి మనందరం రోడ్డున పడదాం అంటున్నావా? కాదు, ప్రస్తుతం నష్టాల్లో నడుస్తున్న ఆ ఫ్యాక్టరీ మీద కాస్త దృష్టి పెట్టి లాభాల్లోకి తేవడానికి ప్రయత్నిస్తే ఎవరికి ఏ బాధ ఉండదు కదా అంటున్నాను. చూడు, లాభాల్లోకి తేవడం చేతకాక ప్రయత్నం చేయకుండానే దాన్ని నమ్మడం లేదు. ఎంత ప్రయత్నం చేసినా బెనిఫిట్ ఉండడం లేదు. సో ఈ ఫ్యాక్టరీని అమ్మేసి వచ్చిన డబ్బుతో మరో బిజినెస్లో పెట్టుబడి పెడతాను. మా నాన్న నాకు వ్యాపార బాధ్యతలు ఇచ్చింది అంచెలంచెలుగా పెంచడానికి. మనం పెరగాలంటే కొన్నిటిని పెంచాలి, కొన్నిటిని తీసేయాలి. అయినా మీరేంటండి? మీ బాధేంటో వాడికి చెప్పారు. వాడు కన్విన్స్ చేస్తే కన్విన్స్ అయ్యేవాడు. మళ్ళీ దీనికి చెప్పడం ఏంటి? అది నా కొడుకు నిలదీయడమేంటి? ఇంట్లో గొడవలు లేవనా? అత్తయ్య, మావయ్య గారు కావాలని నాకు చెప్పలేదు అత్తయ్య. ఆయన బాధపడుతుంటే చూసి నేనే ఆయన్ని నిలదీశాను. ఎందుకు నిలదీయవు? పెత్తనం అప్పగించారుగా. మా బావగారిని నిలదీస్తావు, ఆదిని నిలదీస్తావు, ఎవరినైనా నిలదీస్తావు. చూడుగునమ్మా, ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నాను. ఆప్షన్ ఏర్పాటు కూడా చేస్తున్నాం. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి ఇంక ఈ విషయం గురించి డిస్కషన్ చేయడం అనవసరం. గుడ్ నైట్ రా బాబీ. చూడు, నువ్వింటి కోడలుగా ఇక్కడ ఉండాలి అనుకుంటే నీకు అప్పగించిన బాధ్యతల వరకే చూసుకో. అన్ని విషయాల్లో కల్పించుకుంటే మర్యాద దక్కదు. అమ్మా, నువ్వు ఈ విషయం మాట్లాడి అనవసరంగా వాళ్ళందరికీ విరోధవకమ్మా. వదిలేసే అమ్మా, వదిలేసే. గుండమ్మా, మీ మావయ్య చెప్తున్నాడు కదా వదిలేమని, వదిలేసే. ఎలా వదిలిపెట్టాలి తాతయ్య? ఒకనాడు అన్నం పెట్టిన ఆ ఫ్యాక్టరీ అమ్మయ్యింది. ఈరోజు నష్టాలొచ్చాయని చేదైపోయిందా? మావయ్య గారు ఆ ఫ్యాక్టరీని అమ్మలా భావిస్తున్నారు. అమ్మని అమ్మకానికి పెట్టడాన్ని ఎవరు ఒప్పుకుంటారు? మావయ్య గారికి అమ్మను దూరం కానివ్వను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.